హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రసూల్ సిఎస్సిబిఎల్ఈ రంగారెడ్డి. మీరు చూస్తున్నారు ఆర్జీఆర్ టెక్. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త పథకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 6,000 కోట్ల రూపాయలతో 5,000 మంది నిరుద్యోగ యువతకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణాన్ని అయితే అందజేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ యువతకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణాన్ని అయితే అందజేస్తుంది. సో దీంట్లో 60% నుంచి 80% వరకు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని అప్లికేషన్ చేసుకునే తేదీ వచ్చేసి 17 మార్చ్ 2025 నుండి ప్రారంభమై ఏప్రిల్ 5, 2025న అప్లికేషన్ అనేది ముగిస్తుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 31 తేదీ వరకు ఈ స్వీకరించిన అప్లికేషన్ ని వెరిఫికేషన్ చేసి జూన్ 2వ తేదీ అనగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ రుణాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రాజీవ్ యువ వికాసం అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళకి ఈ రుణాన్ని అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి 3 కేటగిరీల వారీగా లబ్ధిదారులకు రుణాన్ని అయితే ఇవ్వాలనేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి కేటగిరీలో కేటగిరీ 1లో చూసినట్లయితే ₹1,00,000 వరకు రుణాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ₹1,00,000 రుణానికి 80% సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. మిగతా 20% మాత్రం లబ్ధిదారుడు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా కేటగిరీ 2లో చూసినట్లయితే ₹2,00,000 వరకు రుణాన్ని అయితే ఇస్తున్నారు. సో దీనికి 70% అంటే 70% వరకు రుణాన్ని అయితే సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 30% మాత్రం లబ్ధిదారుడు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కేటగిరీ 3లో చూసినట్లయితే 3 లక్షల వరకు రుణాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి 70% మాత్రం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 30% మాత్రం లబ్ధిదారుడే చెల్లించాల్సి ఉంటుంది. సో వీటిలో కొన్ని బిజినెస్ కేటగిరీలు అయితే ఇవ్వడం జరిగింది. అవేంటంటే ఇండస్ట్రియల్, ఆర్గో, యానిమల్, హార్టికల్చర్, మైనర్ ఇరిగేషన్ యూనిట్. సో ఇండస్ట్రియల్ కింద వచ్చేసి టీటీపీ సెంటర్స్, జిరాక్స్ సెంటర్స్, టైలరింగ్, కిరాణా షాప్ లేదా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీటికి కూడా కేటగిరీ వైజ్ గా మనకు లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ అప్లికేషన్ ని చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అవేంటంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో, ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా లబ్ధిదారునికి ఉండాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటేనే మనము ఈ పథకానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో OBMMS అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్, దీనిపైన మీరు క్లిక్ చేయగానే క్యాస్ట్ వైజ్ గా సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనారిటీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్, దీంట్లో మీరు దేనికి సంబంధించిన వారైతే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ పైన నేను క్లిక్ చేయడం జరిగింది. సో మీరు క్లిక్ చేయగానే బీసీ కార్పొరేషన్ అనేది ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్లో ఏ విధంగా ఉందో మీ పేరు అనేది ఆ విధంగా టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ అడుగుతుంది. మీరు ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్ నెంబర్ కూడా మనం మెన్షన్ చేసి రేషన్ కార్డ్ నెంబరు ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ రేషన్ కార్డులో మీరు లింక్ అయి ఉన్నారు కాబట్టి ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ బెనిఫిషియరీ టైప్ అనమాట. ఇక్కడ బెనిఫిషియరీ టైప్ వచ్చేసి ఇండివిజువలే ఉంటుంది. ఇండివిజువలే పెట్టుకోవాలి. ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ కాబట్టి ఇక్కడ బ్యాంక్ లింక్డ్ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ స్కీమ్ సెక్టర్ అనమాట. సెక్టర్లలో అగ్రికల్చర్ సెక్టర్, ఆర్గో బేస్డ్ యూనిట్, యానిమల్ హస్బెండరీ, ఆర్కిటెక్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ సెక్టర్స్ ఉంటాయి. మనకు వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్లు అనేది మనము క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే ఏదైనా ఆటో కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే దీన్ని మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి. తీసుకున్నట్లయితే ఇక్కడ ఆటో, కారు, ట్రాక్టర్ వీటిపైన మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇండస్ట్రియల్ అంటే బిజినెస్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను కాబట్టి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే దీంట్లో మీరు ఏదైతే బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బిజినెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బిజినెస్ వచ్చేసి ఆటో స్పేర్స్, బేకరీ, తర్వాత బార్బర్ షాప్, తర్వాత బ్యూటీ పార్లర్, కేబుల్ అండ్ డిష్ అండ్ కర్రీ పాయింట్స్, డిష్, డిటిహెచ్ షాప్స్. సో మీరు ఏ బిజినెస్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బిజినెస్ని మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను
డిటిపి ఇంటర్నెట్ జిరాక్స్ అనేది నేను క్లిక్ చేసుకున్నాను. డిటిపి ఇంటర్నెట్ అనే బిజినెస్ని సెలెక్ట్ చేసుకుంటే 2 లక్షల నుంచి 4 లక్షల వరకు యూనిట్ కాస్ట్ అయితే రావడం జరిగింది. సో మీకు లోన్ అనేది 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అయితే మీకు లోన్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గో పైన క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేయగానే లోన్ డీటెయిల్స్ అనమాట. మీ బ్యాంక్ కానీ మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా అంటే మీరు డిస్ట్రిక్ట్, మండల్, గ్రామ పంచాయతీ, విలేజ్ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అని వచ్చేసి రంగారెడ్డి, లేదా మండల్ అనేది మీరు ఏ మండల్లో ఉంటున్నారో ఆ మండల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీ లేదా విలేజ్ అనమాట ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్టర్, అంటే సెక్టర్ ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బెనిఫిషియరీ టైప్ వచ్చేసి ఇండివిజువల్, తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ లింక్డ్ స్కీము, తర్వాత సెక్టర్ వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అనమాట. అది వచ్చి స్కీమ్ వచ్చేసి డిటిపి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అనేది ముందుగానే రావడం జరిగింది. సో మినిమం యూనిట్స్ వచ్చేసి 2 lakhs, మ్యాక్సిమం యూనిట్స్ వచ్చేసి 4 lakhs అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 4 lakhs అయితే నేను ఇక్కడ ఎంటర్ చేశాను. 4 lakhs ఎంటర్ చేయగానే మనకు సబ్సిడీ అనేది 2,40,000 అనేది మనకు సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ వచ్చేసి 1,60,000, అంటే మనం 1,60,000 వరకు మనం బ్యాంక్ లోన్ అయితే పే చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన బ్యాంక్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. SBI, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండోసెంట్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. సో ఇక్కడ మీ ఈ బ్యాంకులలో ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ బ్రాంచ్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మీరు బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోగానే మీకు IFSC కోడ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ కొన్ని మనం ఫిలప్ ఆధార్తో కొన్ని ఫ్రెష్ అయినాయి అనమాట. సో ఇక్కడ కొన్ని ఏదైతే డీటెయిల్స్ రాలేదో ఆ డీటెయిల్స్ అనేది మనం ఫిలప్ చేసుకోవాలి. అప్లికేషన్ నేమ్ వచ్చేసింది, ఆధార్ నెంబర్ వచ్చేసింది, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఫాదర్ నేమ్ రాలేదు కాబట్టి ఇక్కడ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేసి పెట్టుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రూరల్లో ఉన్నట్లయితే రూరల్ని, లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే అర్బన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ క్యాస్ట్ అనేది అడుగుతుంది. BCAనా, BCBనా, BCC, BCD, BCE ఏ క్యాస్ట్ అయితే దానికి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవా సర్టిఫికేట్ అడుగుతుంది. క్యాస్ట్ మీ సేవా సర్టిఫికేట్ అంటే అడుగుతుంది. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేసి ట్యాప్ ప్రెస్ చేయగానే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ విధంగా మీ పేరు అయితే ఉందో ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ అంటే మీ క్వాలిఫికేషన్లో అంటే ఇంటర్ అయితే ఇంటర్, 10th, డిగ్రీ, PG ఏదైతే మీరు అది సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ చేసి మీరు ట్యాప్ టైప్ చేయగానే మీ సేవా ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఇక్కడ మీకు ఫిలప్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోగానే మీ ఏజ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంతైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి, పర్సనల్ మొబైల్ నెంబర్. ఒకవేళ మీ దగ్గర ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. వృత్తి అంటే ఆక్యుపేషన్ అంటే మీరు అగ్రికల్చరా, లేబరా, లేకపోతే ఫార్మరా, లేదా ఏదైతే ఉంటో ఇక స్మాల్ ఫార్మరా అయితే ఉంటే పెట్టండి, లేకపోతే అదర్స్ అనేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ డీటెయిల్స్ అనమాట. అడ్రస్ డీటెయిల్స్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు డోర్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది మీరు టైప్ చేసేసుకోవాలి. టైప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. JPEG, PNG, JPEG, GIF ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ 50 KB అంటే 50 KB పైన ఉండి లెస్ దెన్ 500 KB బిలో అయితే డాక్యుమెంట్స్ సైజ్ అయితే ఉండాలి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి లబ్ధిదారుని ఫోటో అనమాట. సో అప్లికెంట్ యొక్క ఫోటోని అండ్ పాన్ కార్డ్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఈ 2 చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా మనం ఏదైతే ఫిలప్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రివ్యూగా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే
మీకు ఈ స్కీమ్ అనేది అప్లికేషన్ అప్లై అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏదైతే స్కీమ్ తీసుకురావడం జరిగిందో ఆ స్కీమ్ని మీరు ఈ విధంగా కంప్లీట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రసూల్ CSCBLE రంగారెడ్డి.